అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వైల్డ్ వుల్ఫ్. ప్రస్తుతం విజయవాడ అంటే రీసెంట్గా కొన్ని ప్రభుత్వానికి వ్యతిరేకంగా గూడు పుటానీలు జరిపినట్టుగా మనందరం ఒకసారి చర్చించుకున్నాం. అయితే ఇప్పుడు ఆ ముఠాలు కాస్త విజయవాడ నుంచి హైదరాబాద్కి షిఫ్ట్ అయినట్టు కూడా తెలుస్తుంది. ఎవరు ఈ గూడు పుటానీలు ఒకసారి డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతోటి జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. వెల్కమ్ చెప్దాం. హలో సార్, నమస్కారం. నమస్తే అమ్మా. సార్, ఇప్పుడు విజయవాడలో పెట్టే గూడు పుటానీలు కాస్త హైదరాబాద్కి షిఫ్ట్ అయినట్టు కూడా తెలుస్తుంది. ఎవరు ఈ గూడు పుటానీ లీడరు, అసలు ఎందుకు ఇలా షిఫ్ట్ అయ్యారంటారు? వైకాపా ఎప్పుడైతే ప్రభుత్వాన్ని కోల్పోయిందో, అంటే ప్రతిపక్ష హోదా కూడా లేకుండా తయారైందో, మరలా ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవడానికి 2029లో ఇప్పటి నుంచే పావులు కదుపుతుంది, మంతనాలు నేర్పుతుంది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో చాలా రోజుల తర్వాత తెరమరుగైపోయి ఎక్కడా కనపడిన కొడాల నాని లాంటి వాళ్ళు కూడా మరలా తెర మీదకి వచ్చి 2029లో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయ్యే వరకు ఈ పోరాటం ఆపము అవుతారు అన్నట్టుగా మాట్లాడి అంబటి రాంబాబు గారిని పరామర్శించారు. అంటే కొడాలి ఆల్మోస్ట్ ఆలు పరారైపోయారని వార్తలు వచ్చిన టైంలో ఆయన ఇలా మాట్లాడారంటే ఏదో బలమైన కారణమే ఉంది. వీళ్ళందరికీ శ్రేణులకి వైసీపీ అధిష్టానం ఏదో మంచి హితబోధ చేసింది. మనం అవసరమైతే ఏదో ఒకటి చేద్దాం, ఎందుకంటే మన దగ్గర డబ్బు ఉంది, మన దగ్గర బోల్డ్ స్కాములు చేసిన డబ్బు ఉంది, సుమారుగా కొన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టినా మన దగ్గర ఇంకా తరిగిపోని ఆస్తి ఉంది, కాబట్టి దాంతో ఏదో ఒకటి చేసేద్దాం. ఎందుకంటే రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయినవి చాలా ఉన్నాయి. ఇలాగ వివేకానంద రెడ్డి గారి హత్యకు సంబంధించి కానీ, కల్తీ నెయ్యి కానీ, కల్తీ మద్యం కానీ, ఇలాగ చాలా ఉన్నాయి. కాబట్టి వీటన్నిటిని తప్పించుకోవడం ఇంపాసిబుల్. ఎందుకంటే కేవలం దాని మీద ఇష్యూ, కల్తీ మద్యం మీద ఇష్యూ మీదే కవిత గారు 5.5 నెలలు జైల్లో ఉంటే జస్ట్ అది ఒక చిన్న జూజూబీ అంట దీని ముందు. మరి ఇక్కడ స్కామ్ సంబంధించి ఎన్నేళ్ళు ఉండాలి, కల్తీ నెయ్యికి సంబంధించి ఎన్నేళ్ళు లోపల ఉండాలి, తర్వాత అంతకుముందు మనీ లాండరింగ్ సంబంధించి ఎన్నేళ్ళు ఉండాలి, వీటన్నిటి పోలీసు చూస్తే బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంటే ఇప్పుడు కవిత గారు కావచ్చు, సో వాళ్ళ మీద కేసు పడి కొద్ది రోజులు జైల్లో ఉండి బయటకు వచ్చారు. తర్వాత ఏం లేదన్నట్టుగా కూడా రిజల్ట్ బయటకు వచ్చింది. వీళ్ళ మీద ఇప్పటికీ నడుస్తానే ఉంది. అయినా కానీ చర్యలు ఎందుకు తీసుకోవట్లేదు? మీరు అన్నట్టు ఒకవేళ వాళ్ళు ఏమంటున్నారు, అవంతా బూటకము, కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడులో ఇరికించింది, అలాగే చంద్రబాబు నాయుడు గారు, ఎవరు దివంగత మాజీ మంత్రి ఎర్రనాయుడు గారు లేఖ రాశారు అనే చెప్తున్నారు తప్ప, నిజంగా వీళ్ళు ప్రభుత్వం వచ్చిన తర్వాత అయినా అవన్నీ ఏం లేకపోతే మీరు అన్నట్టు మాఫీ చేసుకోవచ్చు కదా, క్లీన్ చిట్ వచ్చేలా చేసుకోవచ్చు కదా. అలా అంటే అవి బిగుసుకున్నాయి బాగా. కల్తీ మద్యం కూడా చాలా బిగుసుకుంది, ఓపెన్గా రెడ్ హ్యాండ్గా దొరికిపోయిన అంశమే. అయితే వీటన్నిటిని తప్పించుకోవాలంటే మనీ అరేసే ప్రయత్నంలో ఉన్నారు. దానికోసం రకరకాలుగా ఇప్పుడు బిఆర్ నాయుడు గారి వ్యవహారం కూడా 2019లో అని చెప్పారు. మరి ఇప్పుడు ఎందుకు బయట పెట్టారు? ఏదో ఒకటి అంటే టీడీపీ అదే కూటమి ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టాలి, తర్వాత అక్కడ లేని ఎలిగేషన్ క్రియేట్ చేయాలి. ఒకవేళ ప్రభుత్వం ఏవైనా మంచి పథకాలు చేస్తోందంటే దాన్ని బెడ్స్ కొట్టేలా చేయాలి, దాని ప్లాన్స్ ముందుగానే లీకౌట్ చేసుకొని బయటికి తీసుకొచ్చి దాన్ని అబాస్పాలు చేయాలి. ఇలాగ రకరకాల ప్లాన్స్ చేస్తుంది. ఎందుకంటే వైసీపీ వాళ్ళు కూడా ఒక సర్వే చేయించుకుంటే కూటమి ప్రభుత్వం పనితీరు బాగానే ఉందన్నట్టుగా రిపోర్ట్ వచ్చిందంట. అదొక కడుపు మంటతో రగిలిపోతున్నారు. అందుకే ఏం చేశారు, ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసరు తన ద్వారా అక్కడ ఉండే ఒక కొంతమంది ఐఏఎస్ని ఐపీఎస్ని పిలిచి, ఐఆర్ఎస్లు అయిపోయారు కదా వాళ్ళు అందులో కొంతమంది, వాళ్ళని పిలిపించుకొని మాట్లాడి మంతనాలు జరుపుతున్నారంట. అంటే మీకు ఏం కావాలంటే అది చేస్తాం, మీరు దాంట్లో లూప్ హోల్స్ కానీ గవర్నమెంట్కి సంబంధించిన ఏవైనా కీ పాయింట్స్ తెలిస్తే మాకు చెప్పండి, మీకు ఏం కావాలంటే అది ఇస్తాం అన్నట్టుగా ఎరవేశారంట. సో అది ఒక ప్రైవేట్ ఛానల్, ఒక ప్రైవేటు పత్రికకు సంబంధించి ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం ద్వారా ఆ విషయం బయటికి పొక్కిన తర్వాత అమ్మ నాయన తెలిసిపోయింది అనుకొని కాస్త జాగ్రత్త పడ్డారు. అయితే వాళ్ళు ఐఏఎస్ ఐపీఎస్ కదా, మేము జస్ట్ మాట్లాడుకున్నాం కదా, ఇంకేం తప్పు చేయలేదు కదా, వచ్చినప్పుడు చూసుకుందాంలే అని కొంతమంది పెడచెవును పెడుతున్నారు, కొంతమంది అనవసరంగా ఇష్యూ అయిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు కల్తీకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో సీఎంఓ కార్యదర్శిగా ఉన్న ఆయన ఎవరు, ధనుంజయ రెడ్డి గారు, అలాగే ఓఎస్డి ఆఫీసర్ స్పెషల్ డ్యూటీ కింద ఉండారు జగన్మోహన్ రెడ్డి గారికి, కృష్ణమోహన్ రెడ్డి ఆయన పేరు, కృష్ణ మనోహర్ రెడ్డి ఆయన, వీళ్ళిద్దరూ కూడా మరి ఇరుక్కున్నారుగా, నడుస్తుందిగా ఇప్పుడు. సో అలాగే ఇరుక్కుంటామేమో ఎందుకులే అని చెప్పి కొంతమంది ఆలోచిస్తున్నారు, కొంతమంది ఏం కాదు ఇంక మన మంత్రాలు అవుతున్నాయి కదా, అప్పుడు అయినప్పుడు చూసుకుందాంలే, అవసరమైతే ఎన్ని కోట్లైనా ఎరగా పడేద్దాం అనే కాన్సెప్ట్లో ఉన్నారట. సో అలా కాన్సెప్ట్ ఉన్నప్పుడు ఈ గూడు పుటాని ఏదైతే ఐఏఎస్ అధికారి కొంతమంది సన్నిహితుల్ని, అది కూడా
పర్టికులర్గా ఒక సామాజిక వర్గానికి చెందిన అధికారిని పిలిపించి మంత్రాలు జరుపుతున్నారన్నట్టుగా ఒక వార్త అయితే వచ్చింది. ఇప్పుడు ఏం చేశారు, ఏదైతే ఆ ప్రధాన పత్రిక ఇవన్నీ లీక్ చేసిందో మనం మాట్లాడే ఈ విషయాలు, ఈ గూడుపుటాని విషయాలు బయటికి పొక్కిందనే ఉద్దేశంతో ఇకపై హైదరాబాద్కి మకాం మార్చారట. సో హైదరాబాద్కి ఎలా మకాం మార్చారు, ఆంధ్రప్రదేశ్ నుంచి ఉన్న కొంతమంది అధికారులను రప్పించుకొని హైదరాబాద్లో మళ్ళీ హోటల్లో పెడితే డౌట్ వస్తుందేమో అని ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఇంట్లో పెడుతున్నారట. సో ఈ రిటైర్డ్ ఐఏఎస్ అధికారికి ఇక్కడున్న ఒక ఐపీఎస్ అధికారి దూరపు బంధువు కమ్ ఒక టైంలో సర్వీస్లో కలిసి పనిచేశారంట. కలిసి పనిచేయడం వల్ల కొంచెం ర్యాపో ఉంటుంది కదా, మేబీ కలెక్టర్ ఎస్పీ గానో లేదంటే చీఫ్ సెక్రటరీగా అయితే ఉన్నప్పుడు వాళ్ళు ఏదో అధికారిగా ఉండమో ఏదో మొత్తానికి కలిశారు. ఆ పరిచయం మీద ఆ ఇంటిని ఎంచుకున్నారు. ఆ ఇంటికి అయితే నిఘా గట్రా ఉండదుగా, ఒక ఐపీఎస్ ఆఫీసర్ కాబట్టి. సో అక్కడ నుంచి ఈ 10 మందిలో 10 మంది ఈసారి రాలేదు, కానీ విజయవాడలో జరిగిన 10 మంది వచ్చారు మీటింగ్కి. ఇప్పుడు 10 మంది రాలేదు, కానీ ఒక 5-6 వచ్చారట. బట్ ఇలాంటి మీటింగ్స్ అంటే నెక్స్ట్ ఎలాంటి ప్లాన్ చేస్తున్నారు అనుకోవచ్చు సార్? ఎలాంటి ప్లాన్స్ అంటే వీళ్ళు ప్లాన్స్ వేయరండి, వీళ్ళు పావులుగా వాడుకుంటుంది రాజకీయ పార్టీ, వీళ్ళని పావులుగా వాడుకుంటుంది. ఏ వైకాపా అయితే దీనికి పూనుకుందని వార్తలు బయటకు వస్తున్నాయో అదే వైకాపా వీళ్ళకి పావులుగా వాడుకుంటుంది, ఒక రబ్బర్ స్టాంప్ లాగా. ఏం లేదు, నువ్వు ఇప్పుడు RRR గారిని ఒక ఎంపీ స్థాయిలో ఉన్నవాడిని నువ్వు కొట్టేసి తీసుకురా, పక్క రాష్ట్రంలో ఉన్న అరెస్ట్ చేసి తీసుకొచ్చి వాడిని చెదగొట్టే అంటే వాడు చేస్తున్నాడుగా. ఇప్పుడు సునీల్ నాయక్ వ్యవహారం అదే కదా, ఇప్పుడు కేసు నడుస్తుంది. అంటే ఒక అధికారి అయ్యండి, అరే ఒక ఎంపీ స్థాయి వ్యక్తిని కొట్టొచ్చా కొట్టకూడదా, కొడితే ఎంత రిస్క్ అవుతుంది, మళ్ళీ నా మీదకి ఎంక్వైరీ వస్తుంది, వీళ్ళు రేపు గవర్నమెంట్ ఉంటుంది పోతుంది, లేదంటే వీడు వాళ్ళు ఉంటాడు రేపు పోతాడు, మనకు కదా రిస్క్ అనే ఆలోచన వాళ్ళకు ఉండాలి. ఏముంది రిస్క్, మహా అయితే ఒక 100 కోట్లు వచ్చాయనుకో, 100 కోట్లు పడేసామంటే మనకు కేసు మాఫీ అయిపోద్ది, జైలు బెయిల్ వచ్చేస్తుంది అని ఆలోచించుకున్నవాడు ఉన్నాడు అనుకోండి, ఇంకేముంది పరిస్థితి. ఇప్పుడు గవర్నమెంట్ వచ్చిన కూటమి ప్రభుత్వం వచ్చిన కొత్తలో సెక్రటరీ నుంచి కూడా ఫైల్స్ మాయమయ్యాయి కదా. అవును, మరి ఇట్లాంటి తొత్తులో లేదంటే ఇలాంటి ఫేవర్గా ఉండే వ్యక్తులు లేకపోతే అవి ఎలాగొస్తున్నాయి బయటికి, ఎవరా బ్లాక్ షిప్ అంటే ఏం తెలుస్తుంది. సో ఆ స్థాయి అధికారుల్ని అనుమానించలేరు, ఎవరు గట్టిగా పాయింట్అవుట్ చేయలేరు. సో వాళ్ళే గడ్డి తినే ప్రయత్నం చేస్తే ఎట్లా. సో దీని మీద ఆ పత్రిక చాలా సీరియస్గా ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం చేస్తుంది, దాంట్లో ఇవన్నీ బయటపడ్డాయి. విజయవాడ తర్వాత హైదరాబాద్లో కూడా ఐపీఎస్ అధికారి ఇంట్లో కూర్చొని గూడుపుటాని అంటే ఏముంది, మీకు 10 కోట్లు ఇస్తాం చెయ్యి, కష్టం సార్ వద్దు సార్ నాకు రిస్క్, 20 కోట్లు ఇస్తాను చేయండి నష్టం, కష్టం సార్ 100 కోట్లు ఇస్తానయా చేయమంటే చేయడా. ఒక్కసారి 100 కోట్లు ఎప్పుడైనా జీవితంలో చూడగలుగుతాడా? అమ్మ 100 కోట్ల జాబ్ పోయినా పర్వాలేదు, ఏముంది ఆ డబ్బులతో ఎక్కడికి ఫ్యామిలీతో విదేశాలకు వెళ్ళి అక్కడ స్థిరపడతాడు, ఏదో లక్కీ భాస్కర్ సినిమాలో కదా. మరి అయిపోయింది కదా. అలా తెగించినోడు ఏం చేస్తాడు, మానము అభిమానము పరువు ప్రతిష్ట, అరే మనం ఎంత కష్టపడితే కదా సివిల్స్ జాబ్ కొట్టాము, అలాంటి ఫీలింగ్ లేనోడు డబ్బు అల్టిమేట్గా మనం జీవిత పరమార్థం ఏంటి, డబ్బు సంపాదించాలి, అదే డబ్బు ఇప్పుడు వస్తుంది, ఏం చేసేద్దాం, చిన్న తప్పుని చేసేద్దాం, హ్యాపీగా ఎక్కడో సెటిల్ అయిపోదాం, అలా భావజాలం ఉన్నోడే ఇరుక్కుపోతాడు. ఎందుకంటే కేరళలో నంబి గారి ఎఫెక్ట్ సంబంధించి అది వెలుగు చూడకపోవడానికి కారణం అప్పటి కేరళ డీజీపీ అంట, ఆయన ఇప్పుడు యుఎస్లో ఎక్కడికో వెళ్ళి స్థిరపడ్డాడంట. మరి ఆయన బతుకున్నాడో లేదో కూడా తెలియదు, మరి అయిపోయిందిగా. ఎన్ని కోట్లు ఇచ్చిందో అమెరికా అప్పట్లో అంటే ఒక టాక్ అయితే ఉంది. మనకి ఈ రోజుకి రాకెట్ లాంచ్ వెనకబడ్డానికి కారణం అదే కదా. అంటే మన దేశం వాడు అయ్యుండి, మన దగ్గర ఒక అధికారి అయ్యుండి వేరే దేశానికో లేదా వేరే పార్టీకో కొమ్ము కాసి మన దగ్గర ఉన్న సైంటిస్ట్ని అంత దారుణంగా హింసించాడు కదా. మన ఏరియాలో ఇలాంటివి జరగటం అంటే ఎలాంటి సపోర్ట్ లేదు. మీరు అన్నట్టు ఎక్కడో వినేవాళ్ళం, ఇప్పుడు మన దగ్గరలోనే మన చుట్టూ జరుగుతాయి. మనిషి అన్నవాడు ఎక్కడో తెగుతాడు కాబట్టి ఏముందో 100 కోట్లు 100 కోట్లు అని ఒకసారి ఫిగర్ ఊహించుకోండి, ఎంత 100 పక్కన ఎన్ని సున్నాలు జరిగినా జరగచ్చు. సో మరి కూటమి ప్రభుత్వం దీనికి ఎలా చెక్ పడుతుంది అన్నదే ఇప్పుడు నా ఆలోచన. అది ఎలాగా ఆల్రెడీ పేపర్ బయట పెట్టింది ఈ పత్రిక. సో ఆ 5 ఎవరు ఆఫీసర్లు వాళ్ళకి ముందు చెక్ పెట్టాలి, తద్వారా ఎన్ని ఇంకా గూడుపుటానిలో ఏవే ఉన్నాయో వాళ్ళు మొత్తం లాగాలి. అప్పుడు బాగుంటుంది. చూద్దాం, అంటే ఏదైనా పాపం మూడింది కాబట్టి ఇలాంటి ఆలోచనలన్నీ వస్తున్నాయి వాళ్ళకి, చూద్దాం మరి. ఓకే సార్, థ్యాంక్ యూ.